కాసేపట్లో అమరావతి రాజధాని పనులపై సమీక్ష. హాజరు కానున్న మంత్రి నారాయణ, సిఆర్డీఏ అధికారులు. ఉద్యోగుల ఇళ్లు నిర్మాణాల పురోగతిపై చర్చ. ఇవాళ టీడీపీ కేంద్ర ఆఫీసుకు చంద్రబాబు, సీనియర్లతో సమావేశం కానున్న సీఎం. రాష్ట్ర కమిటీ ఎంపికపై చర్చ. కేటీఆర్ పై పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు. స్కామ్లు చేసిన వారు తప్పించుకోలేరు, మూల్యం చెల్లించుకుంటారన్న మంత్రి. ఇవాళ మదిరలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. అనంతరం దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ. సాయంత్రం గవర్నర్ ని కలవనున్న బీఆర్ఎస్ నేతలు. బొగ్గు గనుల కేటాయింపుపై ఫిర్యాదు. వివరాలు అందజేయనున్న నేతలు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ కసరత్తు. ఉదయం కలెక్టర్లు, మధ్యాహ్నం సీఎస్ తో భేటీ. సాయంత్రం షెడ్యూల్ విడుదల చేసే ఛాన్స్. ఎనుమాముల మార్కెట్ కి వరుస సెలవులు. మేడారం జాతరతో 5 రోజులు మార్కెట్ బంద్. తిరిగి ఫిబ్రవరి 2న క్రయ విక్రయాలు. కర్నూలులో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం. డివైడర్ ను దాటి అవతలి వైపు దూసుకుపోయిన బస్. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఇవాళ శంబరలో పోలమాంబ సిరిమానోత్సవం. మధ్యాహ్నం ప్రారంభం కానున్న సిరిమాను. మన్యం జిల్లా శంబర పురవీధుల్లో భక్తులకు దర్శనం. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత. దట్టంగా అలుముకున్న పొగమంచు. మినుములూరులో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. కాకినాడ జిల్లా తూరంగిలో విజిలెన్స్ తనిఖీలు. 2 కోట్ల రూపాయల విలువైన సిగరెట్లు సీజ్. ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. శ్రీశైలం టోల్ గేటు దగ్గర తనిఖీలు. మహారాష్ట్ర వాహనంలో 30 లక్షల నగదు స్వాధీనం. పోలీసులకు అప్పగించిన సెక్యూరిటీ సిబ్బంది. కడప జిల్లాలో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు. కారులో 224 గోవా మద్యం బాటిల్ సీజ్. ఒకరు అరెస్ట్, పరారీలో మరొక 2.